గుడ్ మార్నింగ్ గైస్. ఇప్పుడే ఇంకా లేచి ఫ్రెష్ అయ్యి జిమ్కి బయలుదేరుతున్నాం. సో నేనైతే నా బ్లాక్ కాఫీ తీసుకున్నా. బ్లాక్ కాఫీ తీసుకొని ఇంకా జిమ్కి బయలుదేరుతున్నా. ఈరోజు నా వర్కౌట్స్ వచ్చేసి చెస్ట్ వర్కౌట్స్. ఏమేమి చేసినా అని చెప్పేసి అవి మీకు స్క్రీన్ షాట్ ఇస్తాను చూసేయండి. అండ్ ఇంకా నేను ఈ లాంగ్ వీడియోస్తో పాటు షార్ట్స్ కూడా చేద్దాం అనుకుంటున్నా. సో కామెంట్ యువర్ సజెషన్స్. ఇప్పుడే జిమ్ నుంచి వచ్చేసిన. చెస్ట్ వర్కౌట్స్ ఈరోజు మెషిన్స్ మొత్తం అవైలబుల్లో ఉన్నాయి. తొందరగా అయిపోయింది. ఇంకా ట్రెడ్మిల్ క్రాస్ ట్రైనింగ్ 10 మినిట్స్ చేసిన. ఇంకా వచ్చేటప్పుడు ఎగ్స్ తీసుకొని వచ్చి 3 బాయిలింగ్ వేసిన. అదే ఉడకబెడుతున్నా. ఇంకా ఈరోజు ప్రోటీన్ షేక్ ఇప్పుడు మార్నింగ్ తీసుకోవట్లే, ఎందుకంటే దాన్ని మధ్యాహ్నానికి మార్చుకుంటున్నా. ఆఫీస్ పోతున్నా. సో ఆడ ఏదంటే అది తినడం కంటే ఇది ప్రోటీన్ షేక్ తీసుకెళ్ళేసి ఆడ మధ్యాహ్నం లంచ్లోకి యాడ్ చేసుకోవడం బెస్ట్ అని చెప్పేసి అట్లా చేస్తూ ఉంటా. సో ఇప్పుడైతే మెస్లో ఇడ్లీ ఉంది. 3 పీస్ ఇడ్లీ, సాంబార్, ఇంకా 1 బాయిల్డ్ ఎగ్, 2 ఎగ్ వైట్స్. ఇంతే బ్రేక్ఫాస్ట్ సరిపోతుంది. సో ఇంకా మధ్యాహ్నం ప్రోటీన్ షేక్ తీసుకొని దాని తర్వాత ఆడ ఏదన్నా కింద క్యాంటీన్లో ఎగ్ శాండ్విచ్ ఇట్లా ఏదైనా దొరికితే అప్పుడు చూద్దాం. ఏదైనా ప్రోటీన్ షేక్ ఇంకా అది ప్రోటీన్ బార్ ఒకటి, అది 2 తీసుకొని ఇంకా ఆపేసాడికి లంచ్. తర్వాత ఇంకా వచ్చిన తర్వాత నైట్ తర్వాత చూద్దాం. సో యా, ఐఎమ్ ప్యాకింగ్ మై లంచ్కి ఏం లేదు, జస్ట్ ప్రోటీన్ పౌడర్ ఒకటి, ఇంకా ప్రోటీన్ బార్ ఒకటి. ప్రోటీన్ పౌడర్ వచ్చేసి చాక్లెట్ ఫ్లేవర్ తీసుకుంటున్నాం. సో ఇంకా ప్రోటీన్ పౌడర్ అయితే డబ్బాలు వేసుకున్నా. తర్వాత ఇంకా మనకు కావాల్సిన బాటిల్ ప్రోటీన్ బార్ కూడా. వన్ ప్రోటీన్ బార్. ఆఫీస్కి ఇట్లా పోతున్నాం. మధ్యాహ్నం ఫుడ్కి కొలికి తోడుగా పోయిన మాడేదో వాలంటైన్స్ డే స్పెషల్ అని చెప్పేసి పెట్టినారు ఈరోజు. నేనేమో అని చూసా కూర్చున్నా. తర్వాత వచ్చిన తర్వాత నా ప్రోటీన్ పౌడర్ అంతా బయటికి తీసి పెట్టుకొని కూర్చొని మీకు షో ఆఫ్ చేస్తాను. ఇంకా ప్రోటీన్ పౌడర్ని దాంట్లో షేకర్లో వేసి 2 సెకండ్ల దగ్గర వేసేసి ఇంకా తాగేసిన. ఇంకా దాంతోపాటు అట్లే ఇంకా ప్రోటీన్ బార్ కూడా తినేసి ఇంకా నా లంచ్ని అయితే ఫినిష్ చేసిన. సో ఇంకా ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన. మధ్యాహ్నం ఏం తినలేదు కాబట్టి ఫుల్ ఆకలేస్తుంది. ఇంకా రూమ్లో ఏమున్నాయని చూస్తే ఏం లేవు. అందుకే నేను నైట్ నానబెట్టిన ఇవి మూంగ్ దాల్ని పిండి చేసేసి బియ్యము మూంగ్ దాల్ని పెసరట్టు పిండి చేసిన. దాన్ని ఇంకా పెసరట్టు వేసుకుంటున్నా. సో 3 పెసరట్లు, ఒక్కొక్కటి 60 grams, 180 grams, మొత్తం 400 calories సంథింగ్ అవుతుంది. సో పెసరట్టు తినేసి ఇప్పుడు ఇంకా డిన్నర్ ఫినిష్ చేస్తా. అంతే ఈ రోజుకి అడిగిపోయింది. అంతే ఇంకా ఇంకేం ఆకలి వేసినా కానీ ఇంకా కిరగాయలే. అంతే ఇంకా